హాయ్ ఫ్రెండ్స్, రంజాన్ స్పెషల్ డ్రై సేమియా అండ్ షీర్ కుర్మాని అయితే రెడీ చేస్తున్నానండి. చూసేయండి. 1.5 లీటర్ వాటర్ని తీసుకొని చక్కగా బాయిల్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఈ లోపల నేను ఎండు కొబ్బరి తీసుకొని చక్కగా తురిమేసుకొని నేతిలో అయితే వేయించేసుకొని పెట్టుకున్నానండి. ఇవి స్టోర్ చేసుకొని పెట్టుకున్నా ఏం పాడవండి, ఎక్కువ రోజులైనా ఉంటుందండి, నిలువ ఉంటుంది. అలాగే నైట్ నేను ఎండు ఖర్జూరం అండ్ బాదం పప్పుల్ని రాత్రి నానబెట్టేసుకుని అయితే నేను పెట్టుకున్నాను. పొద్దున్నే కొంచెం 1 అవర్ ముందు నేను జీడిపప్పు నానబెట్టుకున్నానండి. ఇవన్నీ కలిపేసి నేతిలో అయితే నేను వేయించుకున్నాను. అలా అందులోనే కిస్మిస్ కూడా మిక్స్ చేసేయండి. సేమియాని తీసుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకుని వేయించేసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి. చక్కగా ఇవి బాయిల్ అవుతున్న వాటర్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులోనే ఈ సేమియా మొత్తం మిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయండి. ఇవి చక్కగా మనకి ఫ్రీగా వచ్చేస్తాయి, ఏం శుద్ధలాగా అవ్వండి ఇవి. చక్కగా ఇవి వేసేసుకున్న తర్వాత స్పూన్ తీసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఎక్కువసేపు అయితే స్టవ్ మీద పెట్టకండి, స్టవ్ సిమ్లో పెట్టేసుకొని 1 మినిట్ కంటే లోపలేనండి ఇవి ఉడికిపోతాయి. ఎక్కువ టైం అయితే ఏం తీసుకోదు ఇది ఉడకడానికి. ఒక పెద్ద జల్లెడ తీసుకొని వాటర్ మొత్తం ఫిల్టర్ చేసేసుకోండి. చక్కగా ఈ వాటర్ అంతా ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద గిన్నెలో కొంచెం నెయ్యి రాసేసుకొని, కింద అడుగున నెయ్యి రాసేసుకొని ఈ సేమియా మొత్తం అందులోకి వేసుకొని మనకి ఎంత అవసరమో అంత నెయ్యి మిక్స్ చేసుకోండి. అలాగే కొంచెం షుగర్ వేసుకొని సరిపడంత షుగర్ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చక్కగా దాని మీద కొంచెం ఎండు కొబ్బరి తురిమి అలాగే డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకోండి. చక్కగా 2 మెంబర్స్ అయితే చక్కగా తినేయొచ్చండి నేను చెప్పిన విధానంగా చేసుకుంటే. షీర్ కుర్మా కోసం 1 లీటర్ మిల్క్ అయితే నేను ఇక్కడ తీసుకున్నానండి. కొంచెం కడాయి పెట్టేసుకొని ఆ కడాయిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని అందులోకి డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసుకొని అన్ని డ్రై ఫ్రూట్స్ని మిక్స్ చేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత చక్కగా ఇవైతే అన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఇంకా మీ ఇష్టం అండి, ఇంకా మీ దగ్గర ఏమేమి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకోవచ్చు, బాగుంటాయి. నేనైతే ఇప్పుడు కిస్మిస్, బాదం, జీడిపప్పుని మూడింటిని అయితే మిక్స్ చేసి వేయించుకుంటున్నాను నేతిలో. అదే కడాయిలో కొంచెం సన్నటి సేమియా ఉంటుంది కదండి, షీర్ కుర్మాకి యూజ్ చేసుకునే సేమియాని కూడా వేయించుకున్నానండి. నేను 1 లీటర్ మిల్క్కి నేను 200 ml కండెన్స్డ్ మిల్క్ని అయితే నేను మిక్స్ చేసుకున్నానండి. ఇంకా షుగర్ అయితే ఏమి యాడ్ చేయట్లేదు. డ్రై ఫ్రూట్స్ అన్నిటి కూడా అందులోనే వేసేసుకొని మిక్స్ చేసుకుందామండి. ఈ సేమియాని కూడా అందులోనే ఈ సేమియాని కూడా అందులోనే మిక్స్ చేసుకుంటున్నాను. చక్కగా ఇవి కూడా కొంచెం ఒక 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత అందులోకి నేను చిరోంజీ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 సెకండ్స్ ఉంచుకొని అలాగే ఒక గిన్నెలోకి అయితే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని షీర్ కుర్మాని చక్కగా ఎంజాయ్ చేసేద్దామండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. రంజాన్లో అయితే ఇది అందరం ఇష్టంగా తింటాం.